మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. పవిత్రమైన రంజాన్ మాసంతో తన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని ఆసుపత్రిపై దొంగ దాడి చేసి సుమారు 400 మందిని ప్రాణాలు తీసింది. తీరా చూస్తే తాము ఆసుపత్రిపై దాడి చేయలేదని, మిలిటరీని టార్గెట్ చేశామని బుకాయిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఆఫ్ఘనిస్తాన్లో చొరబడి ప్రభుత్వ ఆసుపత్రిపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించి సుమారు 400 మంది ప్రాణాలు తీసింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కాబూల్లోని ఒమార్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రిపై దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి హమీదుల్లా ఫితరత్ చెప్పారు. కాగా ఈ ఆసుపత్రిలో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. సుమారు 2000 పడకల గల ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఆసుపత్రి భవనాన్ని ధ్వంసం చేసింది. ఆయన ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. మృతుల సంఖ్య 400కు చేరింది. మరో 250 మంది వరకు గాయపడ్డారు. రెస్క్యూ టీం ప్రస్తుతం కూలిన భవనం శిథిలాల కింద మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. స్థానిక టెలివిజన్లలో ఫైర్ ఫైటర్స్ మంటల్ని ఆర్పుతున్న వీడియోల్ని చూపించారు. కాగా మంటలు ఆసుపత్రిని చుట్టుముట్టాయి. ఇదిలా ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ ఓమిద్ ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ దాడికి ముందు జెట్ విమానం ఆసుపత్రిపైన ఆకాశంలో చక్కర్లు కొట్టిందని చెప్పారు. అయితే ఆసుపత్రికి చుట్టుపక్కల మిలిటరీ యూనిట్లున్నాయి. జెట్ని చూసిన వెంటనే మిలిటరీ యూనిట్ జెట్పై ఫైర్ చేసిన వెంటనే జెట్ నుంచి బాంబులు విసిరారని, దీంతో మంటలు చెలరేగాయని సెక్యూరిటీ గార్డ్ వివరించారు. అయితే చనిపోయిన వారంతా సివిలియన్లు కావడం గమనార్హం. ఘటన జరిగిన వెంటనే ఆఫ్ఘన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. కాగా ఇరు పక్షాల మధ్య సోమవారం తెల్లవారుజామున సరిహద్దు వద్ద కాల్పులు జరిగాయి. దీంతో పాకిస్తాన్ రాత్రి సమయంలో ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించి ప్రతీకారం తీర్చుకుంది. కాగా సరిహద్దు వద్ద ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 4 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇరు దేశాల మధ్య గత కొద్ది సంవత్సరాల నుంచి తరచూ కాల్పులు ఎదురుకాల్పులు జరుపుకుంటున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వాధికార ప్రతినిధి జహీబుల్లా ముజాహిద్ ఆసుపత్రిపై దాడిని ఖండించారు. పాకిస్తాన్ మరోమారో నిబంధనల్ని ఉల్లంఘించి తమ గగనతలంలో ప్రవేశించి కాబూల్ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించిందని ఆరోపించారు. ఇక పాకిస్తాన్ వాదన విషయానికొస్తే తాము ఆసుపత్రిపై దాడులు చేయలేదని, కేవలం మిలిటరీ స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని, కాబూల్కి తూర్పున ఉన్న నందహార్ వద్ద టెర్రరిస్టులకు మద్దతు తెలుపుతున్న మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సొచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటోంది. కాగా ఆసుపత్రిపై బాంబు దాడి జరిగిన సమయంలో 2000 మందికి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయని ఆసుపత్రి వర్గాలు కూడా తెలిపాయి. అయితే ఆఫ్ఘన్ హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి కూడా ఆసుపత్రి చుట్టుపక్కల ఎలాంటి మిలిటరీ క్యాంపులు లేవని చెప్పారు. అయితే ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న స్థానికులు మాత్రం రాత్రి 8 గంటల 50 నిమిషాల సమయంలో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దం వినిపించాయని తెలిపారు. ఆ తర్వాత ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్ కనిపించిందని పలువురు కాబూల్ నగరవాసులు చెబుతున్నారు. ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిసిందనేసరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకొచ్చి తమ వారి గురించి వాకబు చేయడం కనిపించింది. ఇక దాడి గురించి పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ మాత్రం తాము పౌరుల నివాసాలపై కానీ ఆసుపత్రిపై కానీ దాడి చేయలేదని చెబుతోంది. కేవలం మిలిటరీ బేస్లపై మాత్రమే దాడులు చేశామని స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కావాలనే వాస్తవాలు దాచిపెడుతోందని, సెంటిమెంట్ రగిలించాలని చూస్తోందని పాక్ ఆరోపిస్తోంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తోందని మండిపడింది. కాగా ఇరు దేశాల మధ్య ఫిబ్రవరిలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇక పాకిస్తాన్ వాదన విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులని పెంచి పోషించి పాకిస్తాన్పై ఎగదోస్తోందని, తెహ్రీక్ ఏ తాలిబాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్లో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తోందని మండిపడింది. కాగా పాక్ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. ఫిబ్రవరి 26న ఇరు దేశాల మధ్య జరిగిన దాడులు, ఎదురుదాడుల్లో ఆఫ్ఘనిస్తాన్లో కనీసం 75 మంది ప్రాణాలు కోల్పోగా 196 మంది గాయపడ్డారని యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో ఖతార్లో కాల్పుల ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయినా అవకాశం చిక్కినప్పుడల్లా రెండు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి.
ఇక పాకిస్తాన్ వాదన విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం పాక్ తాలిబాన్లను పెంచి పోషిస్తోందని, వారిని రెచ్చగొట్టి తమపై దాడులకు పంపుతోందని ఆరోపిస్తోంది. తెహ్రీక్-ఏ-తాలిబాన్ లేదా టీపీపీని పాక్ తాలిబాన్లు అని కూడా అంటారు. వీటికి తోడు బలోచ్ సెపరేటిస్ట్ గ్రూప్, ఇతర గ్రూపులు కలిసి తరచూ పాకిస్తాన్ భద్రతా దళాలతో పాటు పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉంటోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్లలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడ పాక్ భద్రతా దళాలు పనిచేయాలంటేనే వణికిపోతున్నాయి. ఇప్పటికే వేలాది మంది పాక్ భద్రతా దళాల్ని చంపింది టీటీపీ. అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం తమకు టీటీపీతో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతోంది. అయితే సోమవారం కూడా ఇరు దేశాల మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు కొనసాగాయి. పాకిస్తాన్ వైపు నుంచి సోమవారం తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమైంది. కోస్ట్ ప్రావిన్స్లోని పలు గ్రామాల్లో ఇళ్లను ధ్వంసం చేయడమే కాకుండా 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2 చిన్నపిల్లలున్నారు. మరో 10 మంది వరకు గాయపడ్డారని కోస్ట్ ప్రావిన్స్ ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి చెప్పారు. గత నెలలో కూడా పాకిస్తాన్ కాబూల్పై వైమానిక దాడులు చేసింది. ఇక పాక్ ఆర్మీ మాత్రం ఆఫ్ఘన్ మిలిటరీని టెర్రరిస్టులని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంటోంది. అయితే తమ దేశంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. గతేడాది అక్టోబర్లో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినా కాల్పుల ఒప్పందం ఉల్లంఘించి తరచూ ఇరు దేశాలు కాల్పులు, ఎదురు కాల్పులు జరుపుకుంటున్నాయి. దాడులు, ఎదురుదాడుల్లో సైనికులతో పాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు చైనా కూడా స్పందించింది. ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రత్యేక దూతను పంపించి రాజీ కుదురుస్తామని తెలిపింది. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని కోరింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా లేదని దక్షిణాసియా నిపుణుడు మైకేల్ కుగెల్మెన్ చెబుతున్నారు. అరబ్ దేశాలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలనుకున్నా కుదరలేదు. చైనా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇకవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో గల్ఫ్ దేశాలు మధ్యవర్తిత్వం నెరిపే అవకాశం లేకుండా పోయింది. అమెరికా కూడా ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉంది. దీంతో పాకిస్తాన్ ఇదే అదునుగా ఆఫ్ఘనిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేసి పాక్ తాలిబాన్లను అంతం చేయాలనుకుంటోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అవతుల్లా తరార్ ఆదివారం నాడు మాట్లాడుతూ పాక్ మిలిటరీ సుమారు 684 మంది ఆఫ్ఘన్ తాలిబాన్లను చంపిందని చెప్పారు. అయితే ఈ వాదనను ఆఫ్ఘన్ ప్రభుత్వం ఖండించింది. అదే సమయంలో తాలిబాన్ రక్షణ మంత్రి మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోని దాడుల్లో పాకిస్తాన్కు చెందిన సుమారు 100 పాక్ సైనికుల్ని చంపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP ఇరు దేశాల మధ్య కాల్పులు, ఎదురుకాల్పుల్లో నివాసాలు కోల్పోయిన 20,000 కుటుంబాలకు కావాల్సిన ఆహారం, మందుల్ని సమకూరుస్తోంది. అయితే తాలిబాన్ అగ్ర నాయకత్వం మాత్రం పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అమాయకులైన 400 మంది పౌరుల్ని చంపినందుకు ఆగ్రహంతో ఊగిపోతోంది. మరి రంజాన్ తర్వాత అసలు స్వరూపం చూపించే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు.